పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి. ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసినవి ఏవైతే ఉన్నాయో మిడిల్లో ఆపేసి ఉంటే వాటిని మళ్ళీ రీస్టార్ట్ చేయాలని చెప్పి చూస్తున్నారు. అది కూడా ఏవంటే తక్కువ ఖర్చులో ఉన్నవి, ఎక్కువ బడ్జెట్ కాకుండా తక్కువ ఖర్చులో ఉన్నవి ఏవైతే చిన్న చిన్న మినీ ప్రాజెక్ట్స్ ఉంటాయో అవి కంప్లీట్ చేసుకుంటే బెస్ట్ అనే ఒక టైప్కి వీళ్ళు వచ్చేసారు. అది కూడా ఏంటిదంటే తక్కువ ఖర్చుతో పూర్తి స్థాయిలో వాటికి ప్రయారిటీ వచ్చే ఏడాది మార్చి నాటికి కంప్లీట్ చేయడమే లక్ష్యం. అయితే చిన్న ప్రాజెక్ట్స్ ఏంటిదనంటే తక్కువ ఖర్చు ఉంటుంది, టైం అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. ఆ తక్కువ టైంలో కంప్లీట్ చేయవచ్చు అనేది ఒకటి. అండ్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆదేశం ఇచ్చారనమాట అధికారులకి. కన్ఫామ్గా మీరు పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో చిన్న ప్రాజెక్ట్స్, ఆ చిన్న ప్రాజెక్ట్స్ని తొందరగా కంప్లీట్ చేయండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అండ్ ఇందులో ఏంటిది అని అంటే 241 కోట్లు రిలీజ్ చేశారు దీనికి. చిన్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 241 కోట్లు మనీ అనేది రిలీజ్ చేశారు. గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. అండ్ దానికి ఇంకొకటి ఏంటిదంటే అదనంగా సాగులోకి 48,000 ఎకరాలు. సో 48,000 ఎకరాలు అయితే నెక్స్ట్ వాటర్ ప్రాజెక్ట్స్ అవి జనరల్గా ఏవైతే చిన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయో దానికి ఏంటిది అని అంటే 48,000 ఎకరాలు ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారు. దేనికి అని అంటే మాత్రం అగ్రికల్చర్ ల్యాండ్స్కి కానివ్వండి లేకపోతే అలాంటి వాటికి. అండ్ రేపు మహబూబ్ నగర్లో రేవంత్ రెడ్డి పర్యటన చేయబోతున్నారు. అది కూడా మహబూబ్ నగర్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సీఎం జిల్లా పర్యటనకు నేడు షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్. సో ఈరోజు ఆయన ఏంటిది అని అంటే ఎక్కడికి పోతున్నా ఏం చేయబోతున్నా అని ఒక షెడ్యూల్ రిలీజ్ చేయొచ్చు. అండ్ ఈ రోజు అయితే మాత్రం ఏపీకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మొన్న చంద్రబాబు నాయుడు వచ్చారు, ఈరోజు ఈయన వెళ్తున్నారు. అండ్ ఏంటిది ఈయన ఎందుకు వెళ్తున్నారు అని అంటే మాత్రం వైఎస్ఆర్ జయంతి ఉంది కదా, ఆ సభకి వెళ్తున్నా అని చెప్పి అయితే ఈయన చెప్తున్నారు. అండ్ ఈ రోజుతో వైఎస్ఆర్ ఎవరైతే ఉన్నారో ప్రీవియస్గా ఆయన ఒక సీఎం, మాజీ సీఎం, చాలామంది అంటారు మా దేవుడు అని చెప్పి ఆయన కోసం ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. అలాంటిది ఈరోజు ఆయన ఏదైతే జయంతి అయితే ఉండబోతుంది. సో 75వ జయంతి అనమాట వైఎస్ఆర్ అయితే వైఎస్ఆర్ అంటే అందరికీ గుర్తుకొచ్చేది ఒకటేనండి, 108 ఫస్ట్ అంబులెన్స్, తర్వాత ఏంటి ఆరోగ్యశ్రీ. ఈ రెండు అయితే ఆయన చాలా అంటే చాలా బాగా చేశారని చెప్పి అయితే చాలా మంది ప్రజలు అనుకుంటారు. అదే కాకుండా ఏంటిది అని అంటే మాత్రం రేషన్ కార్డ్స్ ఇవ్వడము, పేదోళ్ళకి కొంచెం తిండి ఉండాలి అని ఆలోచించింది కూడా ఆయననేనని చెప్పి చాలా మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆయన టైం నుంచి ఇప్పటిదాకా చూసుకొచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఒక్కటే చెప్తారనమాట, వైఎస్ఆర్ అంటే మా దేవుడు అని చెప్పి అలా అనమాట. సో ఈయనైతే వైఎస్ఆర్ జయంతికి అయితే వెళ్ళడం జరుగుతుంది ఈరోజు. ఇది ఈయన షెడ్యూల్.